ఎలాంటి ఆపరేషన్ లేకుండా పైల్స్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించబడును. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో వస్త్రం తండాలో ఉన్నాం. ఇక్కడ వస్త్రం తండాకే ఒక పెద్ద మనిషి లాంటోడు బానోతు బాబు. సో ఈయన నిన్న రోడ్ యాక్సిడెంట్ లో ఇంట్లో నుంచి వెళ్ళిన 5 నిమిషాలకే రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. కానీ చాలా మంది యాక్సిడెంట్ లో చనిపోతుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే తన పిల్లల్ని బాగా చదివించి ఉన్నతమైన స్థానాలకు తీసుకొచ్చి ఇక రెస్ట్ తీసుకుందాం హాయిగా అనే టైంలో పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. బాబు యూకేలో సెటిల్ అయిపోయిండు. అమ్మాయికి మొన్ననే 21కే కానిస్టేబుల్ ట్రైనింగ్ అయిపోయి హుజూర్ నగర్ లో పోస్టింగ్ కూడా వచ్చింది, గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో. కానీ ఇంతలోనే ఒక మృత్యు వెంటాడింది బాబుని. ఆ కుటుంబం అంతా శోక సంద్రంలో ఉంది. కుటుంబమే కాదు, ఇక్కడున్న ఈ తండా వాసులంతా కూడా అతని గురించి మాట్లాడితే చాలు కదిలిస్తే విపరీతంగా ఏడుస్తున్నారు. ఎందుకంటే ఈ తండాకు ఒక పెద్ద మనిషిలాగా, మా ఇంటికి ఒక పెద్దన్నను కోల్పోయినాం అనే ఒక ఫీలింగ్ ఈ తండాలో ఉంది. సో అలాంటిది ఎంతో కష్టపడి చదివించి పాపని కూడా, అంటే బాబుని యూకేలో సెటిల్ చేసిన తర్వాత పాపని కూడా కానిస్టేబుల్ చేయాలనే అతని కోరిక తీరింది. కానీ పాపతో కొంతకాలం గడపాలి అనే ఆయనకి ఏమేం కోరికలు ఉన్నాయో తెలియదు. పాప కూడా నాకు జాబ్ వచ్చింది, మా నాన్నతో ఇలా ఉండాలి అని ఏదేదో కలలు కని ఉంటారు. కానీ ఇంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో బాబుని కోల్పోవడం తోటి ఈ కుటుంబమే కాదు, ఈ తండా మొత్తం, ఈ గిరిజన వాసులంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఒక్కసారి ఆ పాపకు ఉద్యోగం వచ్చింది, ఆ సంతోషం లేకుండా విషాదంలో ఉంది కుటుంబం అంతా. ఒక్కసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనం వస్త్రం తండాలో ఉన్నాం. ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఆ బాబు ఇతనే. ఒక 3-4 రోజుల వరకు పిల్లలతోటి, ఈ తండా వాసులతోటి చాలా హ్యాపీగా ఉండి ఈ అందరికీ కూడా ఒక పెద్దన్నలాగా, ఈ తండాకి ఒక పెద్ద మనిషిలాగా ఉన్న అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సో వారి పాప మమత మనతో ఉన్నారు. నిజంగా ఎందుకు అంటే వాళ్ళ పాపకు కానిస్టేబుల్ వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయింది. జాయిన్ అయిన నెక్స్ట్ డేనే ఇన్సిడెంట్ జరిగింది. కానీ మమత చాలా చాలా వాళ్ళ తండ్రితోటి ఉన్న రిలేషన్ కావచ్చు, తండ్రితో ఉన్న అటాచ్మెంట్ కావచ్చు, తండ్రితో ఏమేం చేయాలనుకుందో పాపం ఆ కుటుంబాన్ని కదిలిస్తే చాలు, కుటుంబమే కాదు ఈ తండా మొత్తం కూడా శోక సంద్రంలో మునిగిపోతుంది. ఒకసారి మనం మాట్లాడదాం. నిజంగా ఉద్యోగం రావడానికి తండ్రి కృషి ఎంత ఉంది, తనకున్న కోరికలు ఏముండే తండ్రితోటి ఒకసారి మాట్లాడదాం. హలో మమత, ఎలా జరిగింది ఫాదర్ చనిపోవడం? రోడ్ యాక్సిడెంట్ లో అంటే ఎప్పుడు జరిగింది ఇది? ట్యూస్డే రోజు ఈవినింగ్. ట్యూస్డే ఈవినింగ్ 7:30కి. అప్పటి వరకు మీతోటే ఉండేనా? లేదండి, నేను డ్యూటీకి వెళ్ళిన ఆ రోజు ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్. సో నేను చెప్పాను కదా ఎంతసేపు, ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్. ఉద్యోగం వచ్చి జాబ్కి వెళ్ళి ఇంకా రాలేదు తన ఇంటికి. అప్పటికే ఏదో బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి విగత జీవిలాగా వచ్చాడు. సో అది ఇక్కడ అమ్మాయి కాదు, ఈ తండావాసులందరినీ ఎవరిని కదిలిచ్చినా అదే విషయం చెప్తున్నారు. పిల్లల్ని బాగా చదివించిండు బాబు నాయక్. మా తండకే కాదు, ఆ కుటుంబంలో చాలా హ్యాపీగా, ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనేవారు కాదంట. ఎలా ఉండేవారు మమత మీ ఫాదర్ మీతో? ఊర్లో ఎవరిని అడిగినా కానీ బాబు గారి గురించి చెప్తున్నారు. అసలు మా ఊరికి పెద్దన్నను కోల్పోయినా మేము అని చెప్తున్నారు. మీ ఫ్యామిలీ తోటి ఎలా ఉండేది ఒక ఫాదర్ గా? మా ఫాదర్ చాలా గ్రేట్. హిస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్. హిస్ ద గాడ్ అంతే. చాలా కష్టపడ్డాడు మా కోసం. ఫస్ట్ డే జాబ్ కి వెళ్ళి వచ్చానన్నా, వచ్చే వరకు ఫాదర్ ఉన్నారా ఇంట్లో? లేరండి, అప్పటికే జరిగిపోయింది యాక్సిడెంట్. నువ్వు డ్యూటీకి వెళ్ళి వచ్చే లోపే? నేను వచ్చే లోపల ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళినారు. నేను వస్తుంటే దారి మధ్యలో చాలా మంది అక్కడ ఉన్నారు. ఏమైంది ఏంది అని అడిగితే అప్పుడు మీ ఫాదర్ కి ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి అన్నారు. వెంటనే నేను వెళ్ళిపోవడం జరిగింది. ఎంత కష్టపడి ఉండొచ్చు మిమ్మల్ని, అంటే మీ బ్రదర్ ని యూకేకి పంపించారు. మా ఫాదర్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినారు. ఏం జాబ్ చేసేది? మా డాడీ ఇన్ని రోజులు వ్యవసాయమే చేస్తుండే. తర్వాత సువెన్ లో జాయిన్ అయినారు. అక్కడ ఒక 16K శాలరీ మా ఫాదర్. 16,000 అట్లా మమ్మల్ని చదివించినారు. మా అన్నయ్య కూడా రీసెంట్ గా 3 years బ్యాక్ యూకే వెళ్ళారు. చాలా కష్టపడి డబ్బులు ఇచ్చిండు, నన్ను చదివిపించిండు. కానీ ఇంతలోనే ఇట్లా అయిపోయింది.
కానిస్టేబుల్ కావాలనేది నీ కోరికనా లేదంటే ఫాదర్ కోరికనా? మా డాడీనే అంటుండే ఎస్ఐ కావాలి, ఏదో ఒకటి జాబ్ రావాలి, సెటిల్ కావాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, అందరూ మా బాబాయిలు పెద్దనాన్నలు అందరు ఎంప్లాయీస్. ఓకే. ఓన్లీ మా ఫాదర్ ఒక్కలే వ్యవసాయం చేస్తారు. అగ్రికల్చర్ చేసి. అట్లా వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ కావాలి, మంచిగా ఎదగాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి మా ఫాదర్ ఎప్పుడు అంటుండే, ఇట్లా చేయాలి బేటీ, ఇట్లా చేయాలి బేటీ అని చెప్పేసి అంటుండే. కూర్చొని తినే రోజులలో ఇట్లా అయిపోయింది. హాయిగా ఇప్పుడు కూర్చొని తినాలి మీతో కలిసి. అవును. మీ అందరికి జాబ్ వచ్చి సెటిల్ అయినందుకు చాలా హ్యాపీగా తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకుండే నేను. ఎక్కడికి? గరిడేపల్లి. నా పోస్టింగ్ దగ్గరికి రావడం పోవడం ఇబ్బంది అవుతుందేమో, మా పేరెంట్స్ ని తీసుకెళ్లి వాళ్ళతోటే ఉండాలి, ఉంచుకుందాం అని అనుకున్నా. ఈవినింగ్ వచ్చి మా డాడీతో అన్ని డిస్కస్ చేద్దాం అని అనుకున్నా. అప్పట్లోపే ఇదంతా జరిగిపోయింది. చాలా రియల్లీ అంటే దీన్ని ఎక్స్ప్రెస్ చేయలేం, ఎవరు కూడా చేయలేం, కాంట్ ఎక్స్ప్రెస్. అంటే ఇక్కడికి వచ్చి అంతకు ముందు చెప్పావా, అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాన్న మనం గరిడేపల్లికి వెళ్దాం అలాంటివి చెప్పావా? ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ రోజే చెప్దాం అనుకున్నావా? ఆ రోజు ఈవినింగ్ వచ్చి సార్, మా ఎస్ఐ సార్ వాళ్ళందరూ డిస్కస్ చేసినారు. ఆడపిల్లలు వెళ్ళి రావడం కష్టం అవుతుంది, రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చెప్పండి అమ్మా మీ పేరెంట్స్ కి, ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యేటట్టే చూడండి, అన్ని రకాలుగా పోలీస్ నుండి మేము ప్రొటెక్షన్ ఇస్తాం మీకు, మీరేం భయపడకండి, మీ పేరెంట్స్ కి చెప్పండి, ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. ఈవినింగ్ వచ్చి ఇవన్నీ డిస్కస్ చేసి ఇంకా 1 week 10 days అలా మేము షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం అని నేను అనుకున్నా. మా ఫాదర్ తో ఈ రోజు ఈవినింగ్ వెళ్ళి అన్ని డిస్కస్ చేయాలి, మా మమ్మీ డాడీలతో అన్ని చెప్పాలి అని చెప్పేసి అనుకున్నా. అంతలోపే ఆ న్యూస్ నాకు రోడ్డు మీదనే తెలిసిపోయింది. ఇంటికి రాకముందు తెలిసిపోయింది. రాలే. ట్రైనింగ్ పీరియడ్ లో ఎప్పుడైనా అంటుండేనా నా కోరిక తీరింది నాన్న ఎప్పుడైనా మీతో? మా ఫాదర్ హీస్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. నాకు జాబ్ వచ్చినప్పటి నుండే చాలా భరోసాగా ఉంటుండే, నా బేటీకి జాబ్ వచ్చింది, ఇంకే ఇబ్బంది లేదు, నన్ను చూసుకుంటది, నేను ఏ కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటుండే. 48 years ఆఫ్ ఏజ్, ఇంకా 30 years ఆఫ్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది మా డాడీ. ఇంతలోపే రోడ్ యాక్సిడెంట్. అంటే ఒకవేళ చాలా మందిని అడిగిన నేను, ఆ టైంలో హెల్మెట్ కూడా ఏం లేదు, చిన్న యాక్సిడెంట్, అసలు అది చనిపోయేంత పెద్ద ప్రమాదం చిన్నదే అండి, జస్ట్. కానీ ఎలా ఇదంతా? రోడ్డు క్రాస్ చేస్తున్నారు, ఆల్రెడీ ఒక 1 side క్రాస్ అయిపోయినారు, ఇంకో సైడ్ క్రాస్ అవుతుంటే వచ్చి చూసుకోలేదు. హెల్మెట్ ఉంటుండే మా డాడీ ఖచ్చితంగా బతికేవాళ్ళు. హెల్మెట్ ఉంటే ఖచ్చితంగా బతికేవాళ్ళు. హెడ్ కి ఇంజురీస్ హెవీగా అయినాయి. హెడ్ కే బాగా ఇంజురీస్ అయినాయి. ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇంట్లో నుంచే వెళ్ళారా బయటికి? ఇంట్లో నుండే వెళ్ళినారు. అంటే ఇక్కడ తను ఏం చెప్తున్నదంటే, హెల్మెట్ ఉంటే అప్పటికే వాళ్ళ ఎస్ఐ సార్స్ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారంట, మీ ఫాదర్స్ ని మీ పేరెంట్స్ ని తీసుకొచ్చుకోండి, మీరు అప్ అండ్ డౌన్ చేయడం ఇబ్బంది అవుతుంది, మీకు ప్రొటెక్షన్ ఇస్తాం, రోడ్డు ప్రమాదాల్లో యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు, అలాంటి పరిస్థితి మన కుటుంబాలకు రావద్దు, మీకు రావద్దు ఎస్పెషల్లీ అని వాళ్ళు అక్కడ ట్రైనింగ్ లో చెప్పారు. నెక్స్ట్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా చెప్పారంట. కానీ బాబు గారు నిజంగా 48 years కే ఇక్కడ కూడా దెబ్బలు లేవు, కేవలం హెడ్ మాత్రమే పూర్తిగా ఇంజురీ అయి చనిపోయింది. ఒకవేళ హెల్మెట్ ఉంటే బ్రతికేవారు కదా? ఖచ్చితంగా బ్రతికేవాళ్ళు. మేబీ ఛాన్సెస్ ఉండేవి, మీతో కలిసి ఛాన్సెస్ ఉండేవి. ఇంత దారుణమైన పరిస్థితి, ఇంజురీస్ అయ్యేవి కానీ లైట్ గా, చేతులు ఇరిగిపోవడం, కాళ్ళు ఇరిగిపోవడం అలాంటివి జరుగుతుండే. కానీ ఇంత పెద్ద గ్రేట్ లాస్ అనేది జరగకపోతుండే మా ఫ్యామిలీకి. సో మీ డాడీకి ఏమైనా ఉండేనా, అంటే మీరు జాబ్ ఇట్లా జాయిన్ అయిన తర్వాత ఏదైనా బయటికి వెళ్దాం అవుటింగ్ కి పిల్లలతో కలిసి అలాంటివి ఏమైనా? ఉండేయండి, చాలా ఉండే. తిరుపతి వెళ్దాం, అటు వెళ్దాం బేటీ, ఇటు వెళ్దాం బేటీ అని అంటా ఉండే ఎప్పుడు మా డాడీ. జాయిన్ అవుదాం, కొంచెం సెటిల్ అయినాక, అక్కడ ఆ వెదర్ కి కొంచెం ఎన్వైరన్మెంట్ కి కొంచెం సెటిల్ అయినాక వెళ్దాం డాడీ, చూసుకుందాం అని చెప్పేసి అంటుండే. అప్పట్లోపే ఏవి కాకముందే ఒక పెద్ద జరిగింది మా ఇంట్లో. నిజంగా ఇది గ్రేట్ లాస్ అనే చెప్పాలి. అంటే దీన్ని ఎవ్వరు కూడా పూడ్చలేరు, దీన్ని తీర్చలేరు. బాబు గారి లాస్ మీ ఫ్యామిలీకే కాదు, నిజంగా ఈ తండా వాళ్ళు కూడా చాలా అమితంగా ప్రేమిస్తున్నారు. ఎందుకని? మీ ఫ్యామిలీతో ఉన్నట్లే తండా వాళ్ళతో కూడా ఉండేదా? మా డాడీ ఎవ్వరు కనిపించినా, రోడ్డు మీద ఎవ్వరు కనిపించినా పలకరిస్తాడు, ప్రతి ఒక్కరితోటి ఆప్యాయంగా మాట్లాడతాడు, చాలా ప్రేమ, అందరితోటి ప్రేమగానే మాట్లాడతాడు. ఇన్సైడ్ అవుటర్ ఏమి ఉండదు మా డాడీకి, ఓన్లీ 1 అంతే, అంతా మనమే, ఓన్లీ అంతే. సో ఇప్పుడు మీరు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, ఇలాగా అంటే రోడ్ యాక్సిడెంట్ లో చాలా మనం వింటుంటాం,
ఇది మన ఇంట్లో జరుగుతుందని మీరు అదే. ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. ఎక్కడో జరుగుతది, ఎవరెవరో ఏదేదో అయిపోతున్నారు, కానీ నా ఫ్యామిలీలో నా డాడీకి ఇట్లా అవుతుందని అది నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ ఉద్యోగం చేయలేదు. సాధించిన ఫస్ట్ డే First ఇలాంటి day. నా జీవితంలో ఒక మెట్టెక్కుతున్నా అని చెప్పేసి అనుకున్నా, కానీ అప్పుడే ఇట్లా ఇంత పెద్ద జరిగిపోయింది. ఓకే. సో ఏం చెప్తారు రోడ్ మీద హెల్మెట్ లేకుండా వెళ్ళే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక కానిస్టేబుల్ గా, ఇప్పుడు బాబు గారికి బిడ్డగా ఒక కానిస్టేబుల్ గా మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అందరూ హెల్మెట్ ధరించాలి, ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. మీకోసం మీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మా డాడీ కోసం మేము ఎంతైతే ఏడుస్తున్నామో అట్లా మీ ఫ్యామిలీకి మీ పరిస్థితి తీసుకురాకండి. అందరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి ప్లీజ్. దయచేసి ఒక్కటి, మీకోసం మీ ఫ్యామిలీస్ ఉన్నాయి ప్లీజ్. ఓకే. సో ఈ ఈ అమ్మాయిని అంటే మమతకి జాబ్ వచ్చింది, కుటుంబంలో చాలా ఆనందం. అంటే ఫ్యామిలీ అంతా కూడా జాబ్ వచ్చిన తర్వాత తిరుపతికి వెళ్దాం, లేదంటే ఇంకా చాలా చాలా టార్గెట్స్ ఉండే వాళ్ళకు. చాలా చాలా అంటే మంచి ఎన్విరాన్మెంట్కి వెళ్ళి కొంత హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలని బాబు గారు కావచ్చు, మమత కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు అనుకున్నారు. కానీ ఇంతలోనే ఒక చిన్న, దాన్ని పొరపాటు కూడా అనలేము, ఎందుకంటే ఇంటి పక్కనే జరుగుతున్న ఒక చిన్న ఫంక్షన్ కి బయలుదేరారు. ఇంట్లో నుంచి వెళ్ళిన 5 నిమిషాలకే ఇంతటి ఘోరమైన వార్త వినాల్సి వచ్చింది. సో మమత కూడా ఒక కానిస్టేబుల్ గా ఆ చనిపోయిన ఆ బాబు గారి కుమార్తెగా ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కరు కూడా మీకోసం మీ ఫ్యామిలీస్ ఉంటాయి, హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్ళండి, రోడ్డు నియమాలు పాటించండి, మీ ప్రాణాలు ఉంటే మీ కుటుంబాలు, నాలాంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, తండ్రిని కోల్పోయే అలాంటి పరిస్థితి రాదు. సో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు అని ఒక కానిస్టేబుల్ గా కూడా చెప్తుంది. అంటే జాబ్కి వచ్చిన తర్వాత మీరు కూడా చెప్దాం అనుకుంటారా ఎవరికన్నా? అంటే రోడ్డు నియమాలు పాటించాలి, హెల్మెట్ ధరించాలని చెప్పాలి, ఇలాంటివన్నీ మీకు మీ గోల్స్ ఏముండే జాబ్ వచ్చిన తర్వాత? ఖచ్చితంగా నేనైతే ప్యాషన్ తోటి డ్యూటీ చేయాలని చెప్పేసి అనుకున్నా. ఇవన్నీ జనాలకి చెప్పాలి, కొంచెమైనా మార్పు తీసుకురావాలి, ఎంతో నాకు తోచినంత నేను చేయాలి అని చెప్పేసి చాలా అనుకుంటుండే నేను. రోడ్ యాక్సిడెంట్స్ ఇలాంటివి కాకుండా మా ట్రైనింగ్ సెంటర్ లో కానీ అక్కడిక్కడ చాలా చెప్తుండే, ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి, బైక్ డ్రైవ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటుండే మా సార్ వాళ్ళందరూ. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా కొంత జాగ్రత్తగా, ఏమరపాటు చిన్న పొరపాటు చేస్తే చాలు ప్రాణాలు పోతాయి. ఆ విషయం చెప్పాలనే ఈరోజు సుమన్ టీవీ సూర్యాపేటకు వచ్చింది. ఇక్కడ మమతతో మాట్లాడించడానికి కారణం కూడా అదే. తను ఎంతో పుట్టెడు దుఃఖంలో ఉంది, ఇట్లా కదిలిస్తే చాలు తన తండ్రిని తలుసుకొని కుటుంబం అంతా ఏడుస్తుంది. అయినా ఎందుకు వచ్చినామంటే, ఇలా చిన్న చిన్న కారణాలతోటి ప్రాణాలు కోల్పోయే వాళ్ళు 100ల సంఖ్యలో ఉంటున్నారు. చాలా మంది పిల్లలకు తండ్రి లేకుండా పెరుగుతున్నవారు, వాళ్ళని కదిలిస్తే తండ్రి ప్రేమ లేక బాధపడే వాళ్ళు విలవిలలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం చాలా. సో ఇలాంటి సంఘటనలు జరగవద్దు, కొంతలో కొంతనన్న మార్పు తేవాలి అనే ఒక చిన్న సంకల్పంతోనే ఈరోజు మమతతో మాట్లాడించడం జరిగింది. కెమెరా పర్సన్ రుద్రతో ప్రేమ్, సుమన్ టీవీ సూర్యాపేట నుంచి.